ఏంది కథ? ఒక మా ఊళ్ళతో ఉత్తనే మోసపోతారు. ఒక మెట్టెలు పూలు గాజులు కాటిక ఒక బొట్టి బిల్ల కమ్మలు కూడా పెట్టాము. మస్తు ముద్దు కొడుతున్నా తెలుసా. అసలు మామూలుగా లేవు లేదు సార్. నువ్వు పాత సినిమా హీరోయిన్ ఉంటుంది చూసినా, మా సుహాసిని, మన వాళ్ళు గౌతమి, మధుబాల అట్లనే కొడతాను. ఎత్తు గిత్తు అంతా మంచిగా వస్తున్నావు. ఏం పేరు నీ పేరేం పేరు? మాధురి. ఎంత మధురంగా ఉంది మంచిగా. మామూలుగా మా గురుగారు పెట్టిన పేరు. పిప్పరమెంట్ ఉన్నట్టే ఉన్నది మంచిగా మధురంగా. ఏ ఊరు మీద? మాది వచ్చి సంతూర్, వచ్చి అనంతపురం. ఒక గొంతు కూడా సేమ్ ఆడపిల్ల లెక్కనే కొడుతుంది. మరి అనంతపురంలో ఉంటావు మరి ఇక్కడికి ఎట్లా వచ్చినావు? అంటే ఇక్కడికి ఎట్లా వచ్చానంటే సినిమా పిచ్చి. అంటే సినిమా పిచ్చి ఉందా నీకు? మళ్ళీ ఉండదా ఏంటి? జనాలకు చాలా మందికి ఉన్నప్పుడు నాకు ఉండదా పిచ్చి? నీ గురించి ఏమున్నాయి అంతగానో ఏంటి? అంటే సినిమాల్లో చేశాను, ఇంటర్వ్యూస్ 200 పైగా ఇచ్చాను, సాంగ్స్ పాడాను, సినిమాలు చేశాను. ఏదో పేరుంది, ఫేమ్ లో ఉంది అని పిలిచారు, దానికోసం వచ్చా. అంత లోపలే నువ్వు అంతగానో ఏం తీసినావు అని? ఏదో నా తగ్గట్టుగా అంటే 4-5 సినిమాలు తీశాను. సైరా నరసింహారెడ్డి చిరంజీవి గారి మూవీలో సైడ్ అంటే గుంపులో గోవింద అన్నట్టు క్యారెక్టర్ చేశాను. కానీ అందులో నన్ను చూసుకున్నా స్క్రీన్ లో. అంటే అంత పెద్ద స్క్రీన్ లో నా ఫేస్ అయితే రివ్యూలో అయ్యింది చాలా చోట్ల. చిరంజీవి సార్ కలిసినా కలవలేదు, చూసాం, సెట్ లో చూసాము. అంటే చాలా మంది నయనతారని టాపిక్ డైవర్ట్ చెయ్యొద్దు ప్లీజ్. నేనేం సెంటర్ ఏం కొట్టలేదు, నేనేం కొట్టలేదు. మంచి వాసన గాలి వచ్చింది కదా, మస్తు వస్తుంది వాతావరణం. చెప్తాను. చిరంజీవిని కలిసినావా మరి? నసాభవ్యంతో చిరంజీవి సార్ తో కలవలేదు, మేము చూసాం సెట్ లో. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చూసాం. సినిమాలో చూసినట్టే ఉంటాడు చిరంజీవి. చాలా బాగుంది. నేను పెద్ద ఫ్యాన్ తెలుసా చిరంజీవి. అవునా? నువ్వు కూడా ఫ్యాన్ అయ్యే ఉంటావు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు నువ్వు సినిమాలు తీసినావు కదా, నువ్వు ఫేమస్ అవ్వడానికి ఫస్ట్ ఏం చేసినావు? అట్లానే కాదు కానీ నేను ఎప్పుడో రావాల్సింది. నేను సంవత్సరం ఇంటర్వ్యూలకి, ఈ ఛానల్ కి. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇచ్చేదేనా? అదే కదా ఇంటర్వ్యూలు ఇస్తానికి నువ్వు ఏం చేసినావు? ఏం చేశారో నాకే తెలియదు. పిలుస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏదో 4 క్వశ్చన్లు అడుగుతున్నారు, పంపిస్తున్నారు. నాకు అర్థమైందా? నువ్వు ఏం చేయకుండా నేను ఇంటర్వ్యూలు ఇస్తారంటే అంటే ఏంది? అదే ఏమబ్బా నాకు తెలియదు. చెట్ల కింద మాట్లాడతారు చెట్లల్లా ఏమోరబ్బా. అంటే మరి ఏం చేయకుండా ఇట్లా డాన్స్ చేసినా, లేకపోతే ఇట్లా పాట పాడినా, లేకపోతే ఇట్లా నువ్వు అంటే ఏంటి? మాధురి అంటే నీకు తెలియకపోవచ్చు, ఇక్కడ 4 వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మాధురి అంటే ముందున్న వాళ్ళకి అందరికి. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అయిన ఒక మహిళ, ట్రాన్స్జెండర్ మాధురి చాలా ఫేమ్ లో ఉంది. ట్రాన్స్జెండర్ గురించి సాంగ్ పాడాను, 2-3 సాంగ్. కనపడని దేవత కన్నా కనిపించే దేవుడు అమ్మ, మా అమ్మ నన్ను కన్న దేవత అమ్మ. అది వేరే వాళ్ళు రాశారు సాంగ్, నేను పాడాను. మళ్ళీ నేను అంటే లవ్ ఫెయిలియర్ సాంగ్ అంటే నేనే ప్రొడ్యూసర్ని, నేనే కెమెరామ్యాన్ ని. నువ్వు ప్రొడ్యూసరా? యా, నేనే డైరెక్టర్ ని. అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ఏం కాదు, కానీ ఏదో 10,000 20,000 ఏదో లో బడ్జెట్ ప్రొడ్యూసర్. నన్ను అంతగానే పైనుంచి కింద కూర్చున్నావు. యాక్చువల్ గా చెప్తాను, డైరెక్టర్ గా అంటే నా కెమెరా ఒక అబ్బాయి అమ్మాయి కెమెరా పడితే ఎలా ఉంటుందో వేరేలాగా ఉంటుంది. ఒక ట్రాన్స్జెండర్ కెమెరా పట్టుకుంటే ఏదో 4 వీడియోలు అనుకుంటారు, కానీ ఒక స్క్రిప్ట్ తయారు చేసి నేను ఒక స్వప్న బయోపిక్ షార్ట్ ఫిల్మ్ తీసా 10 నిమిషాల్లో. అది 3 లక్షల మంది చూశారు.
ఓయమ్మా ఒరే నరేష్ ఎందుకు నన్ను మోసం పోతాను సరైన విజయ తగ్గి చచ్చిపోతున్నా కదా ఆయన ఓ ఎల్లమ్మ పుల్లమ్మ ఓ రసయ్య రాజన్న రానయ్య నీ బతక ఇది ఎక్కడ కదా మామూలు చేయట్లే అలా నన్ను గుర్తించ నాకు సరేలే గాని నువ్వు మాది మా సంఘం అంతా వేరే ఉంటది మా సంఘంలో నీ వీడియోలు అని పెట్టామంటే నువ్వు ఫేమస్ అవుతావు నేను పెట్టుకుంటా నేను చూసుకుంటా మాది పెద్ద సంఘం మాది కానీ మిమ్మల్ని మించిన సంఘం మాదైతే కాదులే అయ్యో మీరు ట్రైన్లలో ఏంది మీ కథ ఏంది మీరు అట్లా బెదిరిస్తారు ఎవరు నేను ముందాక హైదరాబాద్కి వస్తా ట్రైన్ లా వరకు అందరూ అంటాళ్ళు వరకు నన్ను పైసలు ఇస్తా అంటాళ్ళు అట్లా బెదిరిస్తలేంది నా సంగతి పక్కన పెడితే బయట జరుగుతున్న సొసైటీలో నువ్వు చెప్పినట్టు 100% కరెక్ట్ నీకే కాదు తంబి నాకు కూడా అలానే జరిగింది ఎందుకంటే నేను అమ్మాయిలాగా ఉంటాను కదా ఎక్కడ నేను యాత్రకు వెళ్తూ ఉంటా కదా టక్కన వస్తారు లేదన్నా గానీ అని అనుకుని పోతా ఉంటారు అంటే అసలైన ట్రాన్స్జెండర్ తమ్మి నేను చెప్తాను నేను కూడా ఒక ట్రాన్స్జెండర్ నేను కూడా వెనక తిరిగి చూసుకుంటే నేను ఇలా విధంగా కష్టపడ్డానని నాకు తెలుసు ఇప్పుడు ఏదో దేవుడు భగవంతుడు ఇచ్చాడని ఈ పోస్టర్ లో కూర్చొని హ్యాపీగా టిప్ టాక్ రెడీ నీతో మాట్లాడుతున్నా నేను దానికే వస్తున్నా అసలైన ట్రాన్స్జెండర్ ఎవరైనా గాని అది సెక్స్ వర్క్ గానీ అది భిక్షాటన గానీ ట్రైన్లో అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా గానీ నిజాయితీగా లేదంటే నవ్విచ్చి నానా కన్నని తీసుకెళ్తారు ఎవరైతే నకిలీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇలా చేస్తారు మరి నేను ఇందాక వస్తాను ట్రైన్ లో పాపం మా ఊర్లోకి వెళ్ళి శాతవాహనం ఉంటాయి ట్రైన్ ఆ ట్రైన్ లో వస్తే తిట్ట కొట్టిల్లు సరే నాదేముంది నేను వస్తానప్పుడు నాది లుంగి అదే కావాలి వీడికి వచ్చిన తర్వాత మావాడు వాళ్ళ దుకాణంలో కొనిచ్చి బట్టలు కానీ అయితే పక్కన ఒక పిల్లగాడు పాపం చదువుకునే పిల్లగాడు ఉన్నాడు వరకు ఆ పిల్లగాడు ఇస్తావా ఇవా అని చెప్పి ఇట్లా అంటాళ్ళు లేపుతాలు అది పద్ధతి అది చెప్తున్నా కదా 5,000 ఒకేలాగుంటావు ఆడవాళ్ళలో తప్పులు ఉంటాయి మగవాళ్ళలో తప్పు ఉంటాయి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా తప్పులు ఉంటాయి ఆ ట్రైన్లలో మరీ దారుణం అది అందరు భయపడతారు పిల్లలు నువ్వు కొంచెం నువ్వు చెప్పు కెమెరా ఇలా చెప్పు నా దాంట్లో నా ఛానల్లో ఎవరైనా కానీ అసలైన ట్రాన్స్జెండర్ అయినా కానీ ఎవరైనా కానీ కొంచెం ట్రైన్లో భిక్షాటన చేసేటప్పుడు పాపము కొంచెం అందరూ నీతి నిజాయితీగా ఉండాలి మనము చూసి ఉన్నవాడు ఇస్తాడు లేనివాడు కూడా లేదంటారు ఉన్నవాడికి ఇచ్చిన వాడికి దీవెనలు ఇవ్వాలి లేనివాడికి కూడా దీవెనలు ఈ నకిలీ వాళ్ళు ఎప్పుడైతే ఇలా చేస్తారో నిజంగా వాళ్ళని మాత్రం తప్పకుండా మా కమ్యూనిటీ ఏదో ఒకటి మాట్లాడుకుని వాళ్ళకైతే ఇలాంటి పనులు చేయకోకుండా మేము చూసుకుంటాం తప్పకుండా మాట ఇస్తున్నాను మీకు ఈ సెక్స్ అయ్యి ఫీలింగ్స్ ఉంటాయి కదా అయ్యి మీకు బాగా ఎక్కువ అంటగా మీకు ఎవరికి మీకు అందుకే ఇట్లా అవుతారా నిజమా ఒక మాట ఎక్కువ అవుతాయి కదా నువ్వు అడుగుతున్నావు ఓన్లీ ట్రాన్స్జెండర్ మాత్రమే ఉన్నాయి ఫీలింగ్స్ నేను అడిగే మాట ముచ్చట ఎవరికి లేవా ఆడవాళ్ళకి లేవా మగవాళ్ళకి లేవా ట్రాన్స్జెండర్ అదే దేవుడిచ్చిన ఒక సృష్టి దానికి తప్పు పెట్టడానికి లేదు కానీ నా దృష్టిలో అది లేదు గలగలగలగలగల మాట్లాడతారా నువ్వు మంచిగా గలగలగలగలగల మాట్లాడతారా నువ్వు మంచిగా పాటలు కూడా పాడతావా ఏదో అలా ఏది పాడవాడు ఓ వాన పడితే ఆ కొండకు నా హాయి పూనొచ్చే పలికే సంపంకి బావాలు ఓ కోయిలకి కుక్కు గొంతు పచ్చాడు దుబాయ్ తందా లేదు వద్దు నీకేమైనా కావాలా అబ్బాయి 2 జ్యూసులు తీసుకురావా మా మేకప్ మ్యాన్ మీ మేకప్ మ్యాన్ చాలా మంచి అబ్బాయి మరి ఈయన ఆ కథ కాదుగా అందరూ అట్లా అనుకుంటా ఎందుకు నువ్వు అంటే వాళ్ళని పెట్టుకుంటారు కదా ఈయన పెట్టుకుంటారు లేదు రేనా నీ కోసం కూల్ జ్యూస్ కాగితం ముక్క అవును కళ్ళు తాగరా మీరు తాగుతా నాకు అదొక హ్యాపీ ఉంది
అయితే ఇప్పుడు మరి మీకు పైసలు ఎట్లా వస్తాయి ఈ వృత్తిలా మీకు పైసలు? నేను కొంచెం మూవీ షూటింగ్స్ ఏదో సాంగ్స్ అవి ఇవి చేస్తున్నా కాబట్టి నెల నాకు వచ్చే ఇన్కమ్ నాకు వస్తుంది. నేను హ్యాపీగా పొదుపుగా దాచిపెట్టుకొని వాడుకుంటున్నా. అది కొంతమంది ట్రాన్స్జెండర్ సినిమా ఫీల్డ్లో అవకాశాలు లేకపోతే వాళ్ళు భిక్షాటన, కొంతమంది సెక్స్ వర్క్ చేసే వాళ్ళు చేసుకుంటే ట్రైన్లో భిక్షాటన చేసేవాళ్ళు. ఎవరి వృత్తి మనం తప్పుగా అనకూడదు, ఎందుకంటే వాళ్ళ వృత్తి ఏ వృత్తి చేసినా వాళ్ళకి ఇష్టంతో చేస్తారు, అది వాళ్ళకి అన్నం పెడుతుంది. మరి కొత్త ఇల్లు కట్టినప్పుడు షాపులు పెడతారంటారు కదా, అప్పుడు పోతారు కదా, వేలకు వేలు దొబ్బుతారంట కదా మీరు. మరి బెదిరించేం లేదు, అంటే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆపరేషన్ ఓపెనింగ్ అయినా షాప్ ఓపెనింగ్ అయినా ఏం చేయాలని వాళ్ళకి తెలుసు. మీరు మీ ఫ్యామిలీ గీమ్లీ అంటే మీ వాళ్ళు మీ అమ్మ నాయన అందరిని విడిచిపెట్టి వస్తారు కదా మీరు అందరిని, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా? అంటే వీళ్ళకి ఇష్టమేనా నువ్వు ఇట్లా వేషం కట్టుడు? మాట్లాడతారా మంచిగా? అంటే ఇప్పుడు కొన్ని సినిమాలలో చూసి చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ నా లైఫ్ లో తల్లి లేదు, తండ్రి లేదు, నేను ఒక అనాథని. రీసెంట్ గా 2 years బ్యాక్ నాన్న చనిపోయారు. నాన్న చనిపోతే అసలుకి ఆయన చనిపోతే కూడా శవం చూడడానికి కూడా నాకు వీలు కుదరలేదు. ముస్లిమ్స్ నాన్న వాళ్ళు యాక్చువల్గా అనమాట. 8 కాగానే నమాజ్ అయిపోయిన తర్వాత బూట్ చేస్తారు, వీడియో కాల్లో చూపించారు. ఎవరికి ఏ జన్మలో మేము అన్యాయం చేసామో ఏం కథకొని ఈ జన్మలో నేను తల్లిదండ్రులు పోగొట్టుకున్నా, అందరినీ పోగొట్టుకున్నా. మా నాన్న ఒక మాట అన్నాడు, ఒరే అడుక్కుని తినన బతకరా గాని లంజతనం చేసి బతుకొద్దురా అని ఎప్పుడో అన్నాడు. ఇప్పటికీ కూడా నా లైఫ్ లో నాకు అదే గుర్తొస్తుంది. అక్క నాకు డౌట్, ఇప్పుడు అంటే మీకు ఎవరు లేరు అంటున్నావు కదా, సరే అది మంచి ఓకే, లేరు అది ఓకే. నేను మెట్టెలు గిట్టెలు ఉన్నాయి, మరి నీకు ఎట్లా పెళ్ళి అయిందా? ఎట్లా అంటే పెళ్ళి అయితే అని కాదు, పెట్టుకోవాలి. ఈ మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి అంటే మేము అమ్మవారితో సమానం. మేము అర్ధనారీశ్వరులు ఉన్నప్పుడు అమ్మవారికి ఎప్పుడు చావు ఉండదు. మరి పుస్తల తాడు కూడా వేసుకుంటారా? ఎట్లా వేసుకుంటారు, కానీ నేను కొంచెం ఇంటర్వ్యూ అని నేను వేసుకురాలేదు. మంచిగా గాజులు బొట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే మేము మా దీవెనలో మంచిగా అనేది ఎందుకు, మా మనసు ఎంత ఉంటుందో ఒక ఆడదన ముత్తైదు గాజు బొట్టు కాటుక కాలపట్టిలో మెట్టలు పెట్టుకుంటేనే ఎదురు వస్తే కూడా శుభం జరుగుద్ది. దేవతలతో సమానం కాబట్టి మాకు భర్త ఉన్న భర్త లేకపోయినా మేము పెట్టుకోవాల్సింది. అంతేనా? అంతే. మెట్టలు అంటే అందరూ కొంతమంది పుస్తల తాడు వేసుకుంటే పెళ్లి చేసుకుంటేనే ఉంటారు, మీ దాంట్లో కూడా చేసుకుంటారంట, 2-3 చూసిన పెళ్లిళ్ళు చేసుకుంటేనే పెట్టుకుంటారు, పెళ్లి కాకుండా కూడా పెట్టుకుంటారు. అంతేనా? నేను అంటున్నా కదా. లైన్ ఉందా ఎవరితోటైనా నీకు? ఎవరితోటైనా నీకు? ఒకరిని ప్రేమించాను డీప్ గా, కానీ నా లైఫ్ లో డీప్ గా అన్నావా? డీప్ గా అంటే చాలా. మరి ఏమైందో నాకు తెలియదు, కానీ రీసెంట్ గా నాకు ఫోటో పెట్టిండు, కొడుకు పుట్టాడని. పైసల కోసమే ఇట్లా అవతారాలు ఎత్తాలంటే ఇది నిజమేనా? ఎవరెత్తారు? అందరు కాదు, కొంతమంది నకిలీ. చెప్పాను కదా. కాదు, నాకు డౌట్, మీరు అయితారవా ఏదో పండగ గండిపేట దగ్గర ఒక నెక్స్ట్ లెవెల్ చేస్తారంటగా, ఇట్లా ఓ కొడుకా ఇట్లా జనాలందరూ వచ్చి అంటే మీ దాంట్లో ఆపరేషన్ లో చేసుకుంటారంట, అది వేరు. అది చేసుకున్నప్పుడు జాతర చేసుకుంటారంట కదా, మంచిగా తాగుతారు. అంటే ఇప్పుడు ఒక మాట అనేది ఎట్లుందంటే ఏదో చేయించుకుంటారు రాదు అంటారు. సీమంతం ఒక అమ్మాయి కడిపోయినప్పుడు సీమంతాలు చేసినప్పుడు పిండి వంటలు ఫుడ్ గిట్ ఏం పెడతారా? నేను చెప్పేదానికి ఆలోచన, పెడతారు. సర్జరీ అయిన తర్వాత 11వ రోజు స్నానము, 21వ రోజు స్నానము, 31, 41. 41వ స్నానం అంటే ఒక ఆపరేషన్ చేసిన అమ్మాయి గదిలో బంధిస్తారు, ఏ స్నానాలు ఉండవు, ఏ జుట్టు దువ్వెన పెట్టకూడదు, ఏం పెట్టకూడదు, అబ్బాయిని చూడకూడదు, ఏమి చూడకూడదు. 41 రోజు తర్వాత మురిగి మాత అంటే మాకు సంబంధించిన అమ్మ కోడి మీద కూర్చుంటది అమ్మవారు గుజరాత్ లో. మురిగి మాత కోడి మీద ఆ అమ్మవారి ఫోటో పెట్టి ఇంకా పిండి వంటలు కలిసాలు గిలిసలు అన్ని పెట్టి ఇంకా మొగం చూస్తారు.
మొగం చూసి ఒక బిందెలో పాలు పోస్తారు. ఆ పాలు పచ్చ చీర కట్టుకొని రాత్రి వెళ్ళిపోవాలి 12 గంటలకి. చెరువు దగ్గర పోయి మన పాలు ఉంటాయి కదా, పాలధార నీకు నీలధార నాకు, పాలధార నీకు నీలధార నాకు, పాలధార నీకు నీలధార నాకు అంటే నేను ఆపరేషన్ చేయించుకున్నా, నాకు ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకోకుండా నాకు యూరిన్ మంచిగా రావాలి, నేను మంచిగా ఉండాలి అన్నట్టు. అంటే ఏంది, నీకు పాలు పోస్తున్నా అంటే నాకు రిటర్న్ నాకు నీళ్ళు ఇచ్చేసాయి ఇట్లా. అప్పుడు అయిన తర్వాత అమ్మవారికి పూజ చేసి, ఇంకా తెలంగాణ అంటేనే ప్రతి చోట ఉంది కక్క ముక్క, ఇంకా అదొక ధూమ్ ధామ్ మటనే. వీళ్ళకి తినే వాళ్ళు తింటారు, తాగే వాళ్ళు తాగుతారు, డాన్స్ చేసే వాళ్ళు చేస్తారు. పిల్లగాడిని చూసినాక చేయించుకుంటారా ఆపరేషన్, పిల్లగాడిని చూడకముందు చేయించుకుంటారా ఆపరేషన్? నాకు అర్థం కాలేదు నువ్వు అడిగిన. పెళ్లి చేసుకుంటే ముందు ఇక నేను చేసుకుంటా ఆపరేషన్ అని అన్నావు కదా ఇందాక, అంటే పిల్లగాడిని ముందే లైన్ లో పెట్టిన తర్వాతనే కత్తిరించుకుంటారా అదే ఆపరేషన్ చేసుకుంటారా ఎట్లా? ఇప్పుడు అంతా ఫ్యాషన్ గా వచ్చింది. నువ్వే ఉన్న అబ్బాయివి, ఆహా నువ్వే అమ్మాయివి నేను అబ్బాయిని, నువ్వు నా కోసం మారిపోవాలి ఆపరేషన్ చేసుకో అంటే ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్నాయి. నేను శారీ కట్టి 20 years పైన అవుతుంది. అప్పుడే ఆపరేషన్ నేను ఎప్పుడు అసలు నేను ఆపరేషన్ అయినట్టు నాకు ఐ డోంట్ నో, నాకు తెలియదు, కానీ అలా జరిగిపోయింది. నాకు ఏజ్ లేదు అప్పుడు, నాకు తెలియదు, చిన్న అబ్బాయి అయినప్పుడు. ఎవరు చేసింది? మా గురువు గారు మయూరమ్మ చేపించారు. కాదు నీకు ఏం తెలియనప్పుడు నీ గురువు ఎట్లా చేస్తారు చెప్పు? అంటే నాలో ఆ లక్షణాలు ఉన్నాయి, కానీ ఇలా గిల్లుతో నొప్పి అనేది నాకు తెలియదు. సర్జరీ అయిన తర్వాత 3 సంవత్సరాలకి నేను ఫస్ట్ టైం భిక్షాటనకి వెళ్ళాను, ఇట్లా చేయి చాపాను. ఆ రోజు నా జీవితం, నా గతం, నేనేంటనేది ఆ రోజు నాకు తెలిసి వచ్చింది. దేవుడు సల్లబెట్టన చల్లగా బతుకు కొడక మంచిగా సంతోషంగా మంచిగా గాని అమ్మ దేవుడు సల్లబెట్టన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటది. మేడం షార్ట్ రెడీ. ఓకే, నేను ఇచ్చిన టైం అయిపోయింది. ఓకేనా, బాయ్, నేను వెళ్తా. చెప్పు. పట్టుకో. పోతున్నా ఇచ్చే ఉంటుందా?